వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని గంగానమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దంపతులు పాల్గొన్నారు. లోకేష్ బ్రాహ్మణులకు ఆలయ కమిటీ పెద్దలు ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి లోకేష్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండేలా చూడాలని కోరుతూ ప్రతి ఏటా ఆషాఢ మాసంలో గంగానమ్మ తల్లి ఉత్సవాలు నిర్వహించడం హర్షణీయమని అన్నారు. తాడేపల్లికి చెందిన సీనియర్ నేత దొంతిరెడ్డి సాంబిరెడ్డి నేతృత్వంలో ఇటీవల ఆలయాన్ని పునర్నిర్మాణాన్ని చేపట్టారు. ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన సీనియర్ నేత దొంతిరెడ్డి సాంబిరెడ్డి కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త నందం అబదయ్య, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాస్, టీడీపీ తాడేపల్లి టౌన్ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు, టీడీపీ, జనసేన, బీజేపీ నియోజకవర్గ ముఖ్య నేతలు పాల్గొన్నారు. తెనాలి ప్రాంత కమ్మ సామాజిక వర్గీయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చెంచుపేటలోని చావాస్ గ్రాండ్ నందు ఈ ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశంలో భాగంగా నూతన కమిటీ ఏర్పాటు చేశారు. తమ సామాజిక వర్గాన్ని ఐకమత్యంగా ఉంచడం, తమలోని పేద విద్యార్థులకు ఆర్థిక సహకారం అందించడం, కమ్యూనిటీ అభివృద్ధి, సమాజం మెచ్చే విధంగా సేవా కార్యక్రమాలు చేయడం తమ యొక్క ప్రధాన అజెండా అని, ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ యొక్క సామాజిక వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి చోట ఒక కమిటీని ఏర్పాటు చేసి దాని ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల తమ సామాజిక వర్గంపై కించపరిచే వ్యాఖ్యలు, దాడులు ఎక్కువయ్యాయని, భవిష్యత్తులో ఇటువంటివి సహించే ప్రసక్తే లేదన్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా సమాజం మెచ్చే విధంగా చేస్తున్నామని, కమ్మ సంఘాలు అంటే కుల సంఘాలు కాదు, సేవా సంస్థలు అని రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ పేరు తెచ్చుకున్నామని, భవిష్యత్తులో కూడా అన్ని సామాజిక వర్గాలతో కలిసి పనిచేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. కమ్యూనిటీలో ఉండే మన వాళ్ళందరూ ఐకమత్యంగా ఉండాలని, అలాగే కమ్యూనిటీలో ఉండే పేద పిల్లలకి ఆర్థిక సహకారం లాంటిది చేయాలని, అలాగే ఈ కమ్యూనిటీ అభివృద్ధి కోసం అన్ని రకాల సేవా కార్యక్రమాలు, సమాజం మొత్తం మెచ్చే విధంగా సేవా కార్యక్రమాలు చేయాలి అనేదే మా అజెండా. దాంట్లో భాగంగానే మేము ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. మేము దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉండే అన్ని సంఘాలతోటి అనేక సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం పేద పిల్లలకి కోట్లాది రూపాయల స్కాలర్షిప్స్ కానివ్వండి, మెడికల్ క్యాంపులు కానివ్వండి, బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. మా సామాజిక వర్గం ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళడం, అందరినీ సమావేశపరచడం, ఈ రోజులాగే ఒక కమిటీని ఏర్పాటు చేయటం, ఆ కమిటీతో మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తాం. దీంట్లో ప్రధానంగా వెళ్తున్నాం. అలాగే ఈ మధ్య కాలంలో మా మీద జరుగుతున్న అనేక రకమైన హేళన భాషలు, దాడులు రకరకాలు జరిగాయి. గతంలో కూడా ఖండించాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. భవిష్యత్తులో మా కులం పేరెత్తి ఎక్కడైనా కించపరుస్తూ మాట్లాడితే సహించే పనే లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య ప్రధాన కార్యదర్శి బెజ్జవాడ వెంకట్రావు, రాష్ట్ర సమాఖ్య ప్రతినిధులు కొర్రపాటి అయోధ్య రామారావు, వెలగా కోటేశ్వరరావు, కర్ణాటి శ్రీనివాస్ చక్రవర్తి, పర్చూరు శ్రీనివాసరావు, తెలంగాణ రాష్ట్ర సమాఖ్య అధ్యక్షులు బొడ్డు రవిశంకర్రావు, గ్రేటర్ విజయవాడ సంఘ అధ్యక్షులు నన్నపనేని నాగేశ్వరరావు, సభ్యులు గుమ్మడి రామకృష్ణ, మంచిర్యాల సంఘ సభ్యులు మురళి మరియు స్థానిక ప్రముఖులు అన్నాబతని సదాశివరావు, కాంతారావు, విశ్రాంత ఎండీఓ కనకమేడల కుసుమకుమారి, సోరపనేని కల్పన తదితరులు ప్రసంగించారు. ప్రముఖ వ్యాపారులు అడిస్మలి వెంకటేశ్వరరావు, కొత్త సుబ్రహ్మణ్యం, ఈదర శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈదర శ్యాంప్రసాద్ నూతనంగా ఏర్పడిన సంఘానికి 25 లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. ఒక సంఘం ఏర్పడినప్పుడు అందరికీ అందుబాటులోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నా. ఇది మీరు సూచన అనుకోండి, మనం అనుకోండి, ఏదైనా అనుకోండి. అంటే ప్రాంగంగా మాట్లాడుతున్నాను, నన్ను అన్నిలా భావించండి. నేను కర్ణాటకలో మన సంఘాలను అబ్జర్వ్ చేశాను. సిరికొప్పలో ఒక మన సంఘం దగ్గరికి నేను వెళ్ళినప్పుడు నాకు అక్కడ పొలాలంటే వెళ్ళాను. వాళ్ళు నిజంగా చిన్న చిన్న సివిల్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నా, మనకి చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా వాళ్ళు 10 మంది వచ్చి నిలబడి పరిష్కరిస్తున్నారు. తెనాలి లాంటి మరి
ఇంత లీడింగ్ కమ్మవారు తెనాలి కాన్స్టిట్యున్సీలోనే ఎక్కువ ఉన్నారు. ఇట్లాంటి విద్యావేత్తలు, వ్యవసాయదారులు, పారిశ్రామికవేత్తలు మరి ఆ రోజుల్లోనే 100 years క్రితమే అమెరికా వెళ్ళి డాక్టర్ చదువుకొని వచ్చినటువంటి పెద్ద మేధావులు, పెద్ద ధనవంతులు, పెద్ద వ్యవసాయదారులు ఉన్నటువంటి మన తెనాలి నియోజకవర్గంలో ఇంతవరకు కమ్మ సంఘం ఏర్పాటు కాలేదు. అది ఎంత బాధ అంటే నేను వెంకటరావు గారిని ఎప్పుడు ఆ ఒక్క మాట అడుగుతూ ఉంటా, ఏమండి మీరు రాష్ట్రంలో తిరిగి ఎన్నో చోట్ల కమ్మ సంఘాలు పెడతానికి సహకరించారు, మా తెనాల్లో కూడా కమ్మ సంఘం పెట్టాలి. స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల నుంచి తెనాలి కాన్స్టిట్యున్సీలో అటో ఇటో కమ్మవారే ఎమ్మెల్యే. మరి ఇట్లాంటి ప్రాంతంలో మరి తెలంగాణ రాష్ట్రంలో 60 రిజిస్టర్ సంఘాలు ఉన్నాయి. 60 రిజిస్టర్ సంఘాలు తమిళనాడులో ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి, మరి దేశ విదేశాల్లో ఉన్నాయి. ఇన్ని సంఘాలు ఉన్నప్పుడు తెనాలిలో ఇంతవరకు సంఘం ఏర్పడకుండా ఉంటున్నాం. నన్నైతే చాలా బాధించింది. మీరు ఒక సంఘంగా ఏర్పడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నిజాంపట్నం హార్బర్ను బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి సందర్శించారు. నిజాంపట్నంలో ఆక్వా పార్కులకు స్థల సేకరణ చేస్తున్నట్లు చెప్పారు. రొయ్యల చేపల ఎగుమతులకు అనుకూలమైన ప్రాంతం నిజాంపట్నం అన్నారు. బీచ్లలో ప్రమాదాలు జరగకుండా భద్రతను పెంచమని, సముద్ర తీరంలో పర్యాటకులకు ప్రాణాలు పోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అనుమతులు లేనిదే పర్యాటకులు సముద్ర తీరంలోకి వెళ్లకూడదన్నారు. 192 acres మనం ఆక్వా పార్క్ ఇచ్చినట్టయితే ఏదైతే ఇక్కడ రొయ్యలు వనామీ అనేటువంటిది తరతరాలుగా అంటే చాలా ఏళ్లుగా దశాబ్దాలుగా వేస్తూ అది ఎక్కువ రోగాలకి గురవుతూ ఉంది. దాని యొక్క సస్టైనబిలిటీ అనేది తగ్గిపోతూ ఉంది. ఇంకా మంచి వెరైటీస్ని కల్చర్ చేయడం జరుగుతుంది. ఆ వెరైటీస్ని మనం ఫ్యూచర్లో ఇస్తే వనామీ పైన పూర్తిగా 100% డిపెండ్ కాకుండా మనం వెరైటీ లాగా చేసుకోవడానికి ఉంటుంది. అట్లనే మడ్ క్రాబ్ అనే దాన్ని కూడా మనం ఇక్కడ హ్యాచరీస్లో డెవలప్ చేస్తాము ఆక్వా పార్క్లో. సో ఆక్వా పార్క్ని కూడా త్వరితగతిని తీసుకెళ్ళడానికి మనము రెవెన్యూ మినిస్టర్ గారు కూడా ముందుకొచ్చారు. ఆయన దాని ల్యాండ్ క్లాసిఫికేషన్ చేంజ్ గురించి వితిన్ ఏ వీక్లో డెసిషన్ తీసుకొని చేస్తామన్నారు. వన్స్ క్లాసిఫికేషన్ చేంజ్ అయిన వెంటనే ల్యాండ్ని అందుబాటులోకి తీసుకొస్తాం ఫిషింగ్ డిపార్ట్మెంట్. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్లో, వారి యొక్క నిర్దేశంలో మనం తొందరలో ఆక్వా పార్క్ని కూడా ముందుకు తీసుకొని వచ్చి దాని యాక్టివిటీస్ని మనం స్టార్ట్ చేసుకోవడం అనేది కూడా జరుగుతుంది. మన బాపట్ల జిల్లాలో సూర్యలంక నుంచి ఇక్కడికి నిజాంపట్నం హార్బర్ దాకా మనం బోట్లో రావడం జరిగింది. ఏదైతే ఒక క్రీక్ ఉంటుందో సముద్రం నుంచి ఆ క్రీక్లో బోట్లో మన ఆఫీసర్లు అందరం కూడా ఆర్డీఓ గారు, మన పోలీస్ ఆఫీసర్స్, ఫిషరీస్ జేడీ గారు అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ అందరం కూడా రావడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటి అంటే నిన్నటి రోజునేమో మేము ప్రకాశం జిల్లాలో మన బార్డర్ బాపట్ల జిల్లా బార్డర్ ఏదైతే ఉందో చెనగంజాం మండల్లో మోటుపల్లి నుంచి మొదలుకొని సూర్యలంక దాకా ఆ బీచ్ల్లో ఏ విధంగా అయితే ప్రమాదాల్లో టూరిస్టులు చనిపోతున్నారు, దానికి సంబంధించి పోలీసు వాళ్ళు, ఫిషరీస్ డిపార్ట్మెంట్, టూరిజం డిపార్ట్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఆ తీసుకున్న చర్యలు టూరిస్టులకు అర్థమవుతున్నాయా, ఇకపైన ఎటువంటి ప్రమాదం జరగకుండా మనం చేయగలుగుతామా అనేటువంటి విషయాల్లోతో పాటు ఫిషర్మెన్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో నిరీక్షణగిరి ఇలాంటి కొన్ని ప్రాంతాలన్నిటి వాళ్ళ హ్యాబిటేషన్స్ని వెళ్ళి విజిట్ చేసి వాళ్ళందరూ కాంక్రీట్ హౌస్లోనే ఉన్నారా, ఎవరైనా ఆస్బెస్టాస్ లాంటివి, పూరి గుడిసెలు లాంటివి ఉన్నారా, రేపొద్దున ఈరోజు ఎట్లా అయితే హెవీ రైన్స్ వస్తున్నాయో మనకు తెలిసిన విషయమే, బంగాళాఖాతంలో ప్రతి ఏడాది 2-3 పెద్ద తుఫాన్లు వస్తాయి. మిచాంగ్ ఏ విధంగా అయితే ఇక్కడ ల్యాండ్ ఫాల్ అయిందో అదే ప్రకారంగా ఈ తుఫాన్లో ఎప్పుడైనా ఎక్కడైనా ల్యాండ్ ఫాల్. ఈ నెల 12వ తేదీన వెలువడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గెజిట్లో జీపీఎస్ ఇంప్లిమెంటేషన్ తేదీపై ఏపీ, సిపిఎస్, యుఎస్ నేతలు మంత్రి నాదెండ్ల మనోహర్తో సమావేశమయ్యారు. ఇది గత ప్రభుత్వం ఆమోదించిన జీపీఎస్ విధానాన్ని కొనసాగించడం అవుతుందని, ఈ జీపీఎస్ విధానాన్ని ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారని
దీని వలన ఉద్యోగులకు నష్టమే తప్ప లాభం లేదని గత ప్రభుత్వంలో వ్యతిరేకించినప్పటికీ ఈ గెజిట్లో పొందుపరిచిన జీవో జూన్ 12న ఇచ్చినట్టు తెలుస్తుందని ఆ రోజు కొత్త ప్రభుత్వం ఏర్పడిన రోజు. మరి ఆర్థిక శాఖ ఇన్నాళ్లు దాన్ని దాచిపెట్టి ఈ జీవోని నిన్నటి గెజిట్ రూపంలో విడుదల చేయడం ప్రభుత్వ ఉద్యోగుల్లో భయాందోళన కలుగచేస్తుందని ఈ విషయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. సమావేశంలో ఏపీ సిపిఎస్యుఎస్ పక్షాన జిల్లా అధ్యక్షులు తిరుమల రెడ్డి, వరలక్ష్మి, ప్రదీప, కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిన్న జీపీఎస్ అపాయింట్మెంట్ డేట్ అని చెప్పి ఒక గెజిట్ విడుదల చేయడం రాష్ట్రంలో ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగులను భయాందోళనలకు గురి చేసింది. ఎందుకంటే ఈ జీపీఎస్ అనేది గత ప్రభుత్వం ఉద్యోగులు వ్యతిరేకిస్తున్న ఇంప్లిమెంట్ చేసినటువంటి యాక్టు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అన్ని అంశాలు సమీక్షించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. కానీ నిన్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు జీపీఎస్కి సంబంధించిన ఒక అపాయింట్మెంట్ డేటు, అలాగే జూన్ 12న జీవో నెంబర్ 54తో ఒక జీవో ఎవరికి తెలియకుండా జూన్ 12న జీవో ఇచ్చారు. నిన్నటి వరకు ఎవరికి తెలియదు. నిన్న గెజిట్లో ఆ జీవో నెంబర్ మెన్షన్ చేస్తూ బయటికి ఇవ్వడం సిపిఎస్ ఉద్యోగుల్లో కలవరపరచడం జరిగింది. ఈరోజు మేము గౌరవనీయులు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారిని కలిసి ఈ విషయం మీద సార్ ప్రభుత్వానికి తెలిసి వచ్చిందా, తెలియక ఈ జీవో బయటకు వచ్చిందా క్లారిటీ ఇవ్వాల్సిందిగా కోరటం జరిగింది. సార్ కూడా ఈ విషయం నేను అధికారులతో మాట్లాడి దీని మీద క్లారిటీ ఇస్తారని చెప్పారు. అలాగే మేము గౌరవ మంత్రి గారిని కూడా ఏం కోరామంటే రిటైర్ అయిన ఉద్యోగులకు న్యాయం సిపిఎస్లో రిటైర్ అయిన ఉద్యోగులకు న్యాయం చేయవలసిందిగా కోరటం జరిగింది. మంగళగిరిలోని తెనాలి ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో బాలుడు మృతి చెందగా మరో 4గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అటుగా వెళ్తున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రమాదాన్ని గమనించి కాన్వాయ్ ఆపి క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు చర్యలు చేపట్టారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో పలుచోట్ల చౌక డిపోలు, ఎండియు వాహనాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ఆటో డ్రైవర్లు నిబంధనలు అతిక్రమించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన డీఎస్పీ రమేష్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.